వచ్చిన దుష్టశక్తి ఆత్మ కాదు, దయ్యమూ కాదు, ఒక సర్పజాతి దుష్టశక్తి. ఏంటి మాంకాళి గారు మీరు చెప్పేది? మా ఇంట్లోకి సర్పజాతి దుష్టశక్తి ఎలా వస్తుంది? పవిత్రమైన నాగబంధనాన్ని ధ్వంసం చేయడం వల్ల నాగసర్పజాతి మీ ఇంటి మీద పగబట్టింది. అంటే నేను డైరీ చదివిన ప్రకారం నిధిలో ఉన్న బంగారు నాణేల కోసం ఈయన నాగబంధనాన్ని ధ్వంసం చేశారా? నిధికి కాపలాగా ఉన్న నాగబంధనంలోని ఒక సర్పం దుష్టశక్తిగా మారింది. మీ కోడళ్ల ద్వారా మీ ఇంటి మీద ఆ నాగసర్పం పగ తీర్చుకుంటుంది. డైరీల్లో ఇంకా కొన్ని పేజీలు చదవలేదు. ఈయన నాగబంధనం దగ్గరకు వెళ్లడం వరకే చదివాను. మిగతాది కూడా చదివితే మహంకాళమ్మ చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. సుశీలమ్మ, ఆ నాగసర్ప దోషం మీ పెద్ద కోడలికి రావడానికి కారణం కూడా ఆ పగలో భాగమే. ఆ భయంకర సర్పరాజ పగనీడ నీ పెద్ద కొడుకు అఖిల్ మీద పడింది. అసలు ఆ దుష్టశక్తి ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇంటి గడప నుంచే లోపలికొచ్చింది. ఆ దుష్టశక్తి ఏ రూపంలో ఉంది మహంకాళమ్మ? రూపంతో వచ్చిందా లేక అదృశ్యంగా తిరుగుతుందా అన్నది త్వరలో నేను కనుక్కుంటాను సుశీలమ్మ. ఆ దుష్టశక్తి ఇంట్లోకి వచ్చింది, కానీ బయటకి వెళ్లలేక అల్లాడిపోతోంది. పసుపు కుంకుమతో మంత్రించబడిన మన గడప దాటి ఆ దుష్టశక్తి బయటికి వెళ్లలేదు. ఆ దుష్టశక్తి అంతు చూడ్డానికి కొంత సమయం పడుతుంది సుశీలమ్మ. మాంకాళమ్మ, ఇప్పటికే ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఆలస్యమైతే ఏదైనా జరగరానిది జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఆ దుష్టశక్తి అఖిల్ కోసమే వచ్చింది సుశీలమ్మ. అఖిల్ కోసమా? అవును, అఖిల్ జాతకాన్ని పండితులకు చూపించాను. తండ్రయ్యే పవిత్ర ఘడియలే అశుభ ఘడియలవుతాయని అఖిల్ జాతకంలో వచ్చింది. అంతేకాదు, అఖిల్ జాతకంలో ఇంకో రహస్యం బయటపడింది. గత జన్మలో అఖిల్ ఒక సంస్థానానికి జమీందారు. అవును, ఆ జన్మకు సంబంధించిన వాసనలు ఈ జన్మలో ప్రతిఫలిస్తున్నాయి. అందుకే అఖిల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుశీలమ్మ. మాంకాళమ్మ, ఈ విషయాలన్నీ మాకేమీ తెలియవు. ముందు ఆ దుష్టశక్తి గురించి తెలుసుకున్నాక ఏం చెయ్యాలో నేను చెప్తాను. అంతవరకు నేను చెప్పినవన్నీ రహస్యంగా ఉంచు. నా గురించి నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు మహంకాళి.
పూజలో వశం చేసుకునే అవకాశం పోయింది. కానీ ఇప్పుడు నిన్ను వశం చేసుకునే సమయం మొదలైంది. నన్ను రక్షించావు, నన్ను కౌగిలించుకున్నావు, నన్ను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకుని వచ్చావు. ఈరోజు నీ శ్వాసతో నా శ్వాస కలిసిపోవాలి. ఆ మహత్వం మనిద్దరి మధ్య జరిగితే నువ్వు నా గురించి ఆలోచించడం మొదలు పెడతావు. నువ్వు నా వశం అవ్వటానికి అది మొదటి మెట్టు. కావేరి, కావేరి, ఏమైంది? కావేరి, 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 ఎందుకలా అరిచావు? ఏమైంది? కూల్ కావేరి, ఏమైంది? ఏదైనా పీడకలు వచ్చిందా? కావేరి, కావేరి, ఏమయ్యా, మీ మీద ఎవరూ లేడీ? నా మీదనా? అవునయ్యా, గాల్లో వేలాడుతూ మీకు ముద్దు పెడుతూ ఉంది. ఏం మాట్లాడుతున్నావు కావేరి? గాల్లో వేలాడుతూ నాకు ముద్దు పెట్టడం ఏంటి? కన్ఫర్మ్ గా ఏదో పీడకలు వచ్చినట్టుంది. లేదయ్యా, నా కళ్ళతో చూశాను, పీడకల కాదు. తలుపులు గడియ పెట్టే ఉన్నాయి కదా కావేరి. రూమ్లో మనిద్దరం తప్ప ఎవరూ లేరు.
మరో వ్యక్తి ఎలా వస్తారు? ఏంటి దేవరా ఈ రోజు కొత్తగా అదోలా చూస్తున్నారు? సీమంతమయ్యి మహారాణిని ఆ దేవేరిలో అందచందాలు నిండు పున్నమి వెన్నెలలా తనూని తాకి రెచ్చగొడుతున్నాయి సుమా. దూరం ఎక్కువయ్యే కొద్దీ కవిత్వం వస్తుంది దేవరకు. ఈ దూర భారాన్ని ఇచ్చిన ఆ దేవుడు మహాశాడిష్టు సుమా. అవును, ఈ మాత్రం గ్యాప్ ఇవ్వకపోతే మా మీద ఇంత మోహం మీకు రాదేమో. పూజలో ఫెయిల్ అయ్యాను, చుంబనంలోనూ ఫెయిల్ అయ్యాను. చాలు చాలు, ఓవర్ అయింది చాలు. అబ్బా, ఏంటండి మీరు? నా ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వలేదు మీరు. దేని గురించి? అదే, మీకు నేనంటే ఇష్టమా, మీ అమ్మంటే ఇష్టమా? బా, మర్చిపోయావనుకున్నాను. గుర్తుంది? సమాధానం చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను. ఏయ్, కావేరి, ఏంటిది? ఒకవేళ మీ అమ్మగారు నన్ను వదిలేయమని చెప్తే వదిలేస్తారా? ఈ కావేరి కంటే అందమైన అమ్మాయిని తీసుకొచ్చానని మీ అమ్మ చెప్తే ఏం చేస్తారు మీరు? మా అమ్మ ఏం చెప్తే అదే వింటాను. మాకు మా అమ్మ మాటే వేదం.
ఈ కావేరి నాలో సగభాగమయ్యాక వద్దని చెప్పేదెవరు ఆ? అంతా చిన్నపిల్లల చేష్టలు. ఎవరైతే ఒక వ్యక్తితో డీప్ లవ్ లో ఉంటారో వాళ్ళ ఆ వ్యక్తి ముందు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారంట, తెలుసా? ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్స్ ఉన్నాయి, లేట్గా వస్తాను కావేరి. అలా అయితే ఒకటిచ్చి వెళ్ళొచ్చు కదా. ఒకటేంటి? ఆ అబ్బాయి గారు నోట్లో వేలు పెడితే కొరకలేరు. కావేరి, అనవసరంగా నా మూడ్ డిస్టర్బ్ చేశావు. ముద్దు అనగానే ఎక్కడికో వెళ్ళిపోయాను. దొంగ నిన్ను. మోహన్, ఆ రఘునందన్ రావుకి సంబంధించిన అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి. జ్వాలామాలిని పేరు మీద డాక్యుమెంట్స్ ముంబై ఆఫీస్ నుంచి తెప్పించమని అఖిల్ బాబు చెప్పారు. ముంబై ఆఫీస్కి నేను మెయిల్ సెండ్ చేశాను. ఏయ్, ఏంటిది? ముద్దు నేను పెడతాను. అరే, ఏయ్, ఏంటి స్పీడు? కావేరి, ఎవరైనా చూస్తారు. ఆఫీస్కి వెళ్ళడం అవసరమా? మర్యాదగా వెళ్ళండి. తప్పదు, మహారాణి గారి ఆర్డర్. బాయ్. బాయ్.
కింద పడ్డాక నేను పైకి చూశాను. అప్పుడక్కడ జ్వాలమాలిని ఉంది. ఏయ్, బావని నువ్వు పైనుంచి తోసేశావు.